యేసు ప్రభు నరావతారిగా భూమి మీదకి వచ్చి ఆయన సేవ ప్రారంభించక ముందు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే అపవాదం వచ్చింది. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, మంచి శ్రమలో అపవాదం నిన్ను శోధిస్తాడు. నీ అవసరత గుర్తెరిగి అప్పుడే శోధిస్తాడు. యేసు ప్రభు అరణ్యమునకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే అపవాదం వచ్చింది. వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆకలి అవుతుంది ప్రభువుకి, మహిమ లేదు. మనిషిగా నరావతారిగా భూమి మీదకి వచ్చాడు. అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆయన అవసరత ఆకలి అవుతుంది. అప్పుడు అపవాదం అంటది, 3 చోట్ల ఒకే మాట వాడుతుంది, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తినొచ్చు కదంటే ప్రభు ఏం మాట్లాడాడు? వాక్యం ఎత్తి పట్టి మాట్లాడాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయములో మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నది అన్నాడు. హల్లెలూయా. ఇదిగో ఆకలితో ఉన్నావు కదా, అపవాది కూడా ప్రేరేపిస్తుంది. నీకు అవసరం ఉన్నావు కదా, మోసం చేయి, దొంగతనం చేయి, పాపం చేయి, అక్రమంగా దోచుకో చెప్తాడు అపవాది. ఆ టైంలో వాక్యం ఎత్తి పట్టి